హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. సో నా ఛానల్ వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాంగ్ విత్ మీకు ఇన్ఫర్మేషన్ H1 వీసా గురించి కానీ, స్టూడెంట్ వీసా, యూఎస్లో ఏం జరుగుతుంది, ఇలాంటి న్యూస్తో పాటు మోటివేషనల్ వీడియోస్ కూడా కొన్ని నేను పెడుతున్నాను. సో మీరు అందరూ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ అలాగే మీరు ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటేనే చెప్తాను. టైం వేస్ట్ వీడియోస్ పెట్టను, ఏదో థంబ్నెయిల్ ఒకటి పెట్టేసి సోదంతా ఏదో పెట్టేసి అలా పెట్టను. సో ప్రతి వీడియో ఆబ్వియస్లీ ఏదో ఒకటి ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు అంత టైం లేదు. కానీ బేసిక్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి నా ఉద్దేశం. ఏంటి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది నేను నలుగురికి చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. బేసిక్గా సబ్స్క్రైబ్ అని ఎందుకు అడుగుతున్నాను అంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి. అంటే సబ్స్క్రైబర్స్ పెరిగిన కొద్దీ, వ్యూయర్స్ పెరిగిన కొద్దీ అది ఇంకో నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అడుగుతున్నాను. సో లెట్స్ నాట్ వేస్ట్ ద టైం, డైవ్ ఇన్ టు ద టాపిక్. నాకు ఒక కామెంట్ వచ్చింది, అన్న బేసిక్గా ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ ఎందుకు పంపిస్తారన్న అని చెప్పి ఎవరో ఒక కామెంట్ పెట్టారు. సో అది యాక్చువల్గా దాని మీద క్లియర్గా నేను డీటెయిల్స్ చెప్దాం అనుకున్నాను. సో మీకు అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను ఇందులో, టైం వేస్ట్ సోది ఏది చెప్పను. సో దయచేసి లాస్ట్ వరకు చూడండి. సో ఎయిర్పోర్ట్ నుంచి అసలు ఎందుకు వెనక్కి పంపిస్తారు? అది విజిటర్స్నైనా పంపించవచ్చు, స్టూడెంట్స్నైనా పంపించవచ్చు, H1 వీసా వాళ్ళనైనా పంపించవచ్చు. అండ్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ దట్ హ్యాపెన్ టుడే ఆఫ్టర్ ది ట్రంప్ టేకెన్ ఓవర్. అండ్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు అమెరికా. ఇది ఏ కంట్రీకైనా సేమ్. యూకే వచ్చినా సేము, లేకపోతే మీరు దుబాయ్ వెళ్ళినా సేము, ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే మనకి వీసా రాగానే ఎస్ అయిపోయింది రాబాయ్, మంచి వెళ్ళడం, పార్టీ చేయటం, ఎంజాయ్ చేయటం, ఇక మావాడు అమెరికా వెళ్ళాడని ఫ్యామిలీ చెప్పుకోవటం, లేకపోతే ఇంకో దేశం అయితే ఇంకో దేశం, ఆస్ట్రేలియా వెళ్ళాడు, యూకే వెళ్ళాడు, సంథింగ్ అనుకుంటారు కదా. మీరు ఫిక్స్ అవ్వకండి. వీసా రాగానే మావాడు ఫారెన్ వెళ్ళిపోయాడని పేరెంట్స్ ఫిక్స్ అవ్వకండి. అమ్మాయి మన లైఫ్ సెటిల్ అయిపోయిందిరా అని మీరు ఫిక్స్ అవ్వకండి. అవ్వలేదు. దట్ ఈజ్ ఓన్లీ వన్ స్టెప్, అంతే. మీరు జస్ట్ రిజర్వేషన్, ట్రైన్ ఎక్కడానికి టికెట్ కొనుక్కున్నారు అంతే. రిజర్వేషన్ ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కడానికి ముందే రిజర్వేషన్ చేసుకుంటాం కదా. సడన్గా ఆ రోజు ఆ ట్రైన్ రాలేదు, క్యాన్సిల్ అయింది, ఇంకేదో జరిగింది, ఏం చేస్తాం? సో ఇలాగే దీనికి కూడా హర్డిల్స్ చాలా ఉంటాయి. ఏంటి అంటే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. సో ఇది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. నేను మీకు డీటెయిల్గా H1 వీసా ఉన్న వాళ్ళని ఎలా రిటర్న్ పంపిస్తారు, OPT ఉన్న వాళ్ళని ఎలా రిటర్న్ పంపిస్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి, అలాగే స్టూడెంట్ మీద ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళని ఎలా రిటర్న్ పంపిస్తున్నారు, ప్లస్ విజిటర్స్ ఎలా రిటర్న్ పంపిస్తున్నారు, ఈ నలుగురిని ఎలా రిటర్న్ పంపిస్తున్నారో నేను క్లారిటీగా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇది కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు దయచేసి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విజిటర్స్ గురించి మాట్లాడుకుందాం. విజిటర్స్ని ఎందుకు రిటర్న్ పంపిస్తారు అంటే, మనకి వీసా రాగానే మనం ఆ కంట్రీకి వెళ్ళిపోతున్నాం అనేది 100% గ్యారంటీడ్ కాదు. ఎనీ కంట్రీ, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, ప్రస్తుతానికి మండుతున్న సమస్య అమెరికా కాబట్టి అమెరికా తీసుకుందాం. మొన్న ఒక న్యూస్ వచ్చింది, ఒక పేరెంట్స్ని వెనక్కి పంపించేశారని. ఎందుకు పంపిస్తారంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. ఏ కంట్రీలో అయితే మనం ల్యాండ్ అవుతామో ఆ కంట్రీ ఒక ఇమిగ్రేషన్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది అక్కడ. సో ఆ ఇమిగ్రేషన్ సిస్టమ్ని మెయింటైన్ ఎందుకు చేస్తారు అంటే, ఎవరైనా వచ్చి వాడు వాళ్ళ దేశంలోకి ఎంటర్ అయ్యేవాడి వల్ల వాళ్ళ దేశానికి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవడం కోసం ఎక్కువ ఇమిగ్రేషన్ వాళ్ళు ఉంటారు అక్కడ. సో ఓన్లీ ఇప్పుడు మన ఇండియాలో కూడా మనం ల్యాండ్ అవ్వంగానే వాళ్ళు చూస్తారు, మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు, లీగలా ఇల్లీగలా చూస్తారు, స్టాంప్ వేసి పంపించేస్తారు. సో అది ఓన్లీ అమెరికాకు ఒక్కదానికి స్పెసిఫిక్ కాదు, ప్రతి కంట్రీకి కామన్ అనమాట. సో బేసిక్ ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిసైడ్ చేస్తారు ఏంటి, మీరు లీగలా ఇల్లీగలా. మీరు ఇక్కడ విజిటింగ్ మీద వచ్చిన వాళ్ళు, విజిటింగ్ అంటే ఏంటంటే 2 months 3 months 6 months ఏదో సమ్ పీరియడ్ అనేది ఒక్కొక్క కంట్రీని బట్టి ఉంటుంది అనమాట. ఆ పీరియడ్లో మీరు ఎన్ని రోజులు ఉండాలి అనేది స్టాంప్ వేసి మిమ్మల్ని బయటకు పంపిస్తారు. ఆ పంపించే ముందు విజిట్ మీద వెళ్తున్నప్పుడు రిటర్న్ టికెట్ కంపల్సరీ. రిటర్న్ టికెట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది వన్ వే టికెట్ కొనుక్కొని వెళ్తారు. ఎస్, ఒక్కొక్కసారి మనల్ని ఎవడు పట్టుకోడు, మీకు టికెట్ ఉందా లేదా అని చూస్తారు, మన అన్ని చెక్ చేస్తారు, వెళ్ళిపోండి అంటారు. కానీ మన దరిద్రం బాగలేకపోతే ఆ ఒక్క చిన్న లాజిక్ మీద కూడా రిటర్న్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఆర్ రూల్స్, కండిషన్స్ ఆర్ కండిషన్స్. ఎక్కడైనా సరే ఇమిగ్రేషన్ అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న తప్పు చేసినా దొరికిపోతాము. కాబట్టి మీరు ఎవరైనా విజిటర్స్ ఓపెన్ టికెట్ అయినా పెట్టుకోండి, ఏదైనా కానీ రిటర్న్ టికెట్ కంపల్సరీ పెట్టుకుని ట్రావెల్ చేయండి. ఎందుకంటే మీరు ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది.
సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విజిటర్స్ని రిటర్న్ పంపించే ఛాన్స్ ఎక్కడ వస్తుంది అంటే, నెంబర్ 1 వాళ్ళ ఏజ్ని బట్టి. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఎవరైనా విజిట్ మీద యూఎస్ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఆలోచన ఇమిగ్రేషన్ వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ వీళ్ళు ఇక్కడ ఉండిపోతారేమో, వెనక్కి వెళ్ళరేమో అనే థాట్ తోటి ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ పేరెంట్స్ ఇప్పుడు మన తెలుగు పిల్లలు అక్కడ చదువుకుంటానికి వెళ్ళారు, లేకపోతే H1B మీద ఉన్నారో, వాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తున్నారంటే ఎవరు పెద్దగా ఆపరు. కానీ ఏ కండిషన్లో ఆపుతారు అంటే రిటర్న్ టికెట్ లేకపోతే అలాంటి వాళ్ళని ఆపుతారు. సో కాబట్టి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిటర్న్ టికెట్ పెట్టుకుని వెళ్ళండి. సో మీరు విజిట్ మీద వెళుతున్నప్పుడు అన్ని జాగ్రత్తలు, అన్ని రూల్స్ పాటించి వెళ్ళండి. ఎందుకంటే ట్రంప్ వచ్చాడు, ఎల్లగొడుతున్నాడు అని బీభత్సమైన ప్రచారం జరుగుతుంది. ట్రంప్కి సంబంధం లేదు. ఇది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. ఎక్కడైనా ఎవరైనా ఏ దేశంలో అయినా ఎవరైనా చేసేది అదే. సో అది విజిటర్స్ది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి H1 వాళ్ళని కూడా చాలా మందిని ఇది ఇవాళ ట్రంప్ వచ్చాడని నిన్నగాక మొన్న 3 రోజుల నుంచి H1 వాళ్ళని ఎల్లగొడుతున్నారని కాదు, కానీ గత లాస్ట్ 4 years 5 years అంతకుముందు కూడా H1 వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఇండియాకి వెళ్ళి హాలిడేకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేవాడిని వెనక్కి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అక్కడికక్కడ క్యాన్సిల్ చేసి పంపించిన రోజులు ఉన్నాయి. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కనుక మనకి ఎవడైనా తలతిక్ ఆఫీసర్ తగిలితే వాడు ఫస్ట్ మన మీద అనుమానం వస్తే డిగ్గింగ్ మొదలు పెడతారు. ఆ డిగ్గింగ్లో కనుక ఎక్కడైనా మనకి జాబ్ పోయినప్పుడు మనం దొంగ పేరోల్ రన్ చేసినట్టు కానీ, ఏజెన్సీ నుంచి డబ్బులు తీసుకుంటా మనం వాళ్ళకి రిటర్న్ డబ్బులు ఇవ్వటం కానీ, ట్యాక్స్ కట్టుకుంటూ మెయింటైన్ చేయటం కానీ, ప్రస్తుతానికి ఆ టైం మనకి జాబ్ లేకపోవటం కానీ, ఇంతకుముందు H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఏదన్నా తప్పులు చేయటం కానీ, దొంగ డాక్యుమెంటేషన్ పెట్టడం కానీ, ట్యాక్స్ రిటర్న్స్ తప్పు పెట్టడం కానీ, ఏదన్నా ఏ ఒక్క పాయింట్లో ఎక్కడైనా దొరికితే మాత్రం వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు. సో 100% పర్ఫెక్ట్గా క్లీన్ రికార్డు ఉండి H1B మీద వెళ్ళి జాబ్ చేసుకుంటాం, మళ్ళీ ఇండియా హాలిడేస్కి వెళ్ళాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళామని ఎవ్వడం మనల్ని పట్టించుకోవడం. పట్టుకున్నప్పుడు ప్రూవ్ చేసుకోవటానికి కొంతమంది H1B మీద జాబ్ అయిపోతుంది కదా, మళ్ళీ జాబ్ మారటానికి 60 days ఎంతో దాని రూల్ ప్రకారం మీకు టైం అనేది ఉంటుంది కదా. ఆ ఇన్ బిట్వీన్ టైంలో కొంతమంది జాబ్ రాకపోతే ఏంటంటే పేరోల్ రన్ చేసుకుంటుంటారు. అన్నీ దీంట్లో చాలా ఇల్లీగల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం 100% లీగల్గా బతకాలంటే బతకలేము. కొన్నిసార్లు మనకి ఒక 3-4 months గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ తప్పదు, కొన్ని దొడ్డిదారులు ఎత్తుకోవాలి. తర్వాత మళ్ళీ జాబ్ వస్తుంది, మళ్ళీ సెట్ అయిపోతాం. మనమేమి ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని చీట్ చేయట్లేదు. బట్ అకార్డింగ్ టు ద కంట్రీ లాస్ అండ్ రూల్స్ దట్ ఈస్ ఎ చీటింగ్. దొంగ పేరోల్ రన్ చేయడం అనేది చీటింగ్. రూల్ ప్రకారం మాట్లాడితే చీటింగ్ ఆబ్వియస్లీ. బట్ ఏంటంటే ప్రస్తుతానికి మనం ఏదో పబ్బం గడిపోవడానికి చేస్తాం. అలాంటివి ఎక్కడన్నా ఏదైనా దొరికితే వెనక్కి పంపించేస్తారు. అదొకటి. ఫస్ట్ టైము స్టూడెంట్ F1 మీద వెళ్ళినప్పుడు, సో బేసిక్గా స్టూడెంట్ మీద వెళ్ళే వాళ్ళకి చాలా 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 అవగాహన తక్కువ ఉంటుంది. ఎందుకంటే అమెరికా వీసా వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా అన్న ఉత్సాహంతో వీళ్ళు ఏంటంటే రూల్స్ పట్టించుకోరు, తెలుసుకోరు, క్లియర్గా ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు అంటే యూట్యూబ్లు లేవు, టీవీలు లేవు, ఏం లేవు, వాట్సాప్ లేవు, ఇప్పుడు అన్నీ వచ్చినాయి. ఎంతమంది టైం స్పెండ్ చేసి రూల్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా యూఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి స్టూడెంట్ వీసా రూల్స్ ఏంటని ఎవరు చదువుతారు? చదవరు. ఏజెంట్ దగ్గర పోవటం, ఆడికి డబ్బులు పడేయటం, వాడు అడిగిన పేపర్లు ఇచ్చేయటం, లోన్ రాగానే అయిపోయింది, వాడు అన్నీ అయిపోయింది సార్ అన్ని కథం. మీరు వెళ్ళగానే మీకు జాబ్ 20 hours నేను చెప్పేస్తే, నేను మాట్లాడేస్తే అయిపోయింది. అన్ని ఫాల్తూ మాటలు నమ్ముతారు, బోర్లా పడతారు. మీరేంటి డబ్బులు అంటే, డబ్బు ఉండి వెళ్ళేవాడు ఒక స్టేజు, లేకుంటే మామూలుగా లోన్ తీసుకుని వెళ్ళేవాళ్ళది ఒకటి, ఎంతో కొంత డబ్బులు మెయింటైన్ చేయాలి బ్యాంకులో అనేవాళ్ళది ఇంకొకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయి చూసారా, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, కొంతమంది ఫోన్లలో మెసేజ్లు పంపిస్తారు. ఆ ఫోన్లలో మెసేజ్లు మనం ఒకటి మాట్లాడటము, ఏజెంట్ ఒకటి చెప్పటము. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా నువ్వు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు. చాలామంది వాట్సాప్లో ఏం చేస్తారంటే, స్టూడెంట్ వీసా రాగానే వేరే అక్కడ అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ తోటి ఏరా జాబులు దొరుకుతున్నాయా, ఎంతకు దొరుకుతున్నాయి, జీతం ఎంత ఇస్తారు, ఇలాంటివన్నీ సెర్చ్ చేస్తారు. నువ్వు ఒకవేళ డిలీట్ చేసినా సరే, ఒక్కసారి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది అనుకోండి, లేదా ఏమన్నా ఒక డాక్యుమెంట్ తప్పు పెట్టాము, లేదు ఫైనాన్షియల్ అమౌంట్ నువ్వు వీసా అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు బ్యాంకులో ఉన్నాయి, ఇప్పుడు లేవు, ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు ఫోన్ ఫార్మేట్ చేసినా సరే, మళ్ళీ వాళ్ళు
దాన్ని రీఫార్మేట్ చేసుకుని బ్యాక్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ అన్నీ వాళ్ళ దగ్గర హైలీ టెక్నాలజీ ఉంది. చెప్పే కదా, ఎప్పుడు డేగకళ్ళు మన మీద ఉంటాయి. ఇప్పుడు హైలీ టెక్నికల్ ఇవి వచ్చేసినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసినాయి. ఏదైనా వాళ్ళు చేయగలరు, ఏ స్టేట్మెంట్ అయినా తేయగలరు. కాబట్టి దాన్ని మళ్ళీ చెక్ చేస్తారు. చెక్ చేసి మీ ఫోన్లో ఉన్న మెసేజ్లు, మీ ఫోన్లో ఉన్న ఈమెయిల్స్, అవసరమైతే ఈమెయిల్స్ కూడా మీరు ఏజెంట్ తోటి ఏం మాట్లాడారు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, కాన్వర్సేషన్ సరిగ్గా ఉన్నాయా లేవా, నిజంగా చదువుకోవడానికి వెళ్తారా అంటే చాలామంది రాంగ్ డైవర్ట్ చేస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళకి అసలు ఫోన్ చెక్ చేసే రైటే లేదు, నువ్వు ఎదురు తిరిగి మాట్లాడు, వాళ్ళు ఫోన్ ఇవ్వద్దు, అది ఇవ్వద్దు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ యూ ల్యాండెడ్ ఇన్ ఎనీ కంట్రీ, అమెరికా కానీ యూకే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద కంట్రీ, ఫర్ అమెరికా అని అనుకుందాం, ల్యాండ్ అయిన తర్వాత నీ ఫోన్ చెక్ చేయాలంటే దే హ్యావ్ టు గెట్ ఎ వారెంట్, లేకపోతే దానికి దగ్గర రూల్స్ ఉన్నాయి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్సైడ్ ది ఎయిర్పోర్ట్లో ఉన్నంత వరకు మాత్రం దే హ్యావ్ రైట్ టు డూ ఎనీథింగ్. ఎందుకంటే ఒక కంట్రీలోకి ఒక మనిషిని వదలాలంటే ఆ డెసిషన్ అనేది వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఫోన్ సెట్ చేసే రైట్ ఉంది, నీ బ్యాగ్ సెట్ చేసే రైట్ ఉంది, నీ ఈమెయిల్స్ సెట్ చేసే రైట్ ఉంది, నీ ల్యాప్టాప్ చెక్ చేసే రైట్ ఉంది, వాళ్ళకి ఏది అయినా సరే చెక్ చేసే రైట్ ఉంది. మీరు చాలామంది అనుకుంటారు మేము డిలీట్ చేసేసాము, ఈమెయిల్స్ డిలీట్ చేసేసాము, ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేసేసాము. డిలీట్ చేసిన మెసేజ్ని కూడా రికవరీ చేసి చెక్ చేసి నిన్ను ప్రూవ్ చేసి వెనక్కి పంపించిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో అలా ఒకసారి కనుక మనం ఏదన్నా సిచ్యువేషన్లో, రాంగ్ సిచ్యువేషన్లో దొరికినప్పుడు ఏంటంటే బెస్ట్ టిప్ ఏంటంటే, మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పండి. అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతే ఓకే. లేదు అంటే ఒకసారి బార్ చేస్తారు. ఆ బార్ మనకి 2 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు. అక్కడి నుంచి ఒకవేళ మన మీద అనుమానం వస్తే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఇంకో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ టీం దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ 1 రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవచ్చు. సో అలా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ డిస్కషన్స్లో ఎక్కడైనా సరే మనం ఏమన్నా తేడా ఉన్నాము అని తెలిస్తే మాత్రం పంపించేస్తారు. సో ఎనీ టైము మీరు ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇలా దొరికావు, ఏం చేయమంటావు అంటే, సారీ సార్ నాది పొరపాటు అయిపోయింది, నేను ఈ అప్లికేషన్ విత్డ్రా చేసుకుని హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్తే మిమ్మల్ని పంపించేస్తారేమో ఒక్కోసారి కన్విన్స్ అయ్యి. లేదు అని వాళ్ళంతటా వాళ్ళు మిమ్మల్ని పంపించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం, డిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం, మిమ్మల్ని బార్ చేస్తే మాత్రం 2 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, ఈ ప్రతి హిస్టరీ ఓకే. ఆ టైంకి మిమ్మల్ని బార్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు, F1 H1 ఏదో వన్ చేసుకున్నప్పుడు. అప్పుడు మీ హిస్టరీ ఉంటుంది చూసారా, ఇంకా మీకు వీసా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రూవెన్ రాంగ్ పర్సన్ అని అక్కడ హిస్టరీలో ఉన్నప్పుడు మళ్ళీ ఎలా ఇస్తారు మీకు? ఇవ్వరు కదా. సో కాబట్టి అదొకటి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఓపీటీ వాళ్ళకి ఏంటి ప్రాబ్లము? ఓపీటీ వాళ్ళు ఎందుకు అంటే, ఓపీటీ వాళ్ళు F1 మీద వెళ్ళి బయట క్యాంపస్లలో, అది మన క్యాంపస్లలో జాబ్ చేయకుండా బయట ఎక్కడన్నా జాబ్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి, ఆ తర్వాత వీళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఓపీటీ అప్లై చేసుకుని ఎక్కడైనా జాబ్ చేయటము, లేదు ఆ ఓపీటీలో జాబ్ రాలేదు, పేరోల్ రన్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎవ్వడికి వెనకకి వెళ్ళాలనుకోడు. కాబట్టి 1,00,000 దారులు ఎత్తుకుంటారు వీళ్ళు. అవసరమైతే సిస్టమ్ని మోసం చేసైనా సరే అక్కడ ఉండిపోదాం అనుకుంటారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ట్రంప్ అంటారు. ట్రంప్ తప్పేం లేదు ఇందులో. సిస్టమ్ని మనమే రాంగ్ వేలో తీసుకుంటున్నాం. మనం రాంగ్ వేలో తీసుకోవడం వలన ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటున్నాం. అది ట్రంప్ ఉన్నా ఇంకోడు ఉన్నా. అయితే కొంతమంది ప్రైమ్ మినిస్టర్లు ఇప్పుడు బైడెన్ ఉన్నప్పుడు చూసి చూడట్టున్నాడు, ట్రంప్ వచ్చాడు. వీళ్ళు ఏంటంటే ఇమిగ్రేషన్కి అగైనెస్ట్, అంటే వాళ్ళ కంట్రీ వాళ్ళని కాపాడుకోవడానికి. ఇప్పుడు మనం ఇండియన్స్ కాబట్టి మన ఇండియా ఈజ్ మనం ఫస్ట్ అనుకుంటాం. మన ఇండియాకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసి మన జాబులన్నీ, ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్లో ఎన్ని ఐటీ జాబులు ఉన్నాయి కదా, ఈ మొత్తం ఐటీ జాబులన్నీ బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకున్నారో, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు తీసుకున్నారో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా తీసుకుంటారు. మనం ఏం చేస్తాం? కూర్చొని అడక తింటామా? ఏం చేస్తాం? మనకి ఏదో ఒక ఉద్యోగం ఉండాలిగా. అప్పుడు మన దగ్గర నుంచి ఉద్యమాలు మొదలైతాయి. అలాగా అమెరికా కూడా అంతే. వాళ్ళకి వాళ్ళ దేశం ముఖ్యం, వాళ్ళ దేశంలో పౌరులు ముఖ్యం, వాళ్ళ దేశంలో పౌరులకు ఉద్యోగాలు రావాలి. అక్కడ ఉద్యోగాలన్నీ మనం తీసేసుకుంటే లోకల్లో ఎలా బతుకుతారు అనేది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఏ దేశమైనా ఎవరికి వాడికి గొప్ప. కాబట్టి ఏంటంటే, మీరు ఆ ఓపీటీలో ఉన్న వాళ్ళు దొంగ పేరోల్స్ రన్ చేసి ఎయిర్పోర్ట్లో దొరికిపోతే వెనక్కి పంపించేస్తారు, బార్ చేస్తారు, స్టాంప్ వేస్తారు, డిపోర్ట్ చేస్తారు, ఫైన్ వేస్తారు. కాబట్టి హాలిడేస్కి వెళ్ళి వెనక్కి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. లేదా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆల్సో ఎనీథింగ్ హ్యాపెన్.
వన్స్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు మంచిగా నీట్గా అన్ని లీగల్గా ఉండి క్లియర్ అయి బయటికి వెళ్తే అప్పుడు మీరు పండగ చేసుకోండి, మనం కంట్రీలో ల్యాండ్ అయ్యాం రా అని. అప్పటిదాకా మాత్రం మీరు అయిపోయింది జీవితం మారిపోయింది అని మాత్రం అనుకోకండి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ద ఫైనల్ టు డిసైడ్ యూ టు గెట్ ఇన్ టు ద కంట్రీ ఆర్ నాట్. ఓకే, వాళ్ళు గనక అక్కడ దే హ్యావ్ ఎవ్రీ సింగిల్ రైట్ టు రిజెక్ట్ యూ. అసలు నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామని. ఈ రిజెక్టెడ్ అని కొట్టాడంటే వెళ్ళిపోవడమే. ఎందుకు అంటే కొన్ని కేసెస్లో మనము లీగల్గా అప్రోచ్ అవ్వచ్చు, లీగల్లీ అప్రోచ్ అయ్యి ఎందుకు అయింది ఇది ఇట్లా అయింది అది అట్లా అయింది అని. కానీ ఎవరు తీసుకోవాలా హెడ్ఏక్? సో ఇది ఫ్రెండ్స్, మీకు విజిట్ వీసా వాళ్ళని ఎందుకు వెనక్కి పంపిస్తారు, స్టూడెంట్ వాళ్ళని ఎందుకు వెనక్కి పంపిస్తారు, H1 వాళ్ళని ఎందుకు వెనక్కి పంపిస్తారు, తర్వాత ఓపీటీ వాళ్ళని ఎందుకు వెనక్కి పంపిస్తారు, ఈ నాలుగిటికి మీకు క్లియర్గా చెప్పా. H1 వాళ్ళు కూడా చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి. మీరు H1 వాళ్ళు ఎందుకు డేంజర్ అంటే ఫస్ట్ 99% ఏజెంట్ H1 అప్లై చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి జాబ్ ఎత్తుకుంటాం. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, దీంట్లో పెద్ద దాచేదేం లేదు. ఎంప్లాయర్ మనకు ఆ ఎంప్లాయర్ లెటర్ ఇస్తాడు, ఆ లెటర్ మీరు దగ్గర పెట్టుకోండి. కొంతమంది ఏమంటే మెసేజ్లలో ఈమెయిల్స్లలో మీకు చిన్న టిప్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఏం మాట్లాడతారంటే నేను అక్కడికి వచ్చిన తర్వాత నేను జాబ్ ఎత్తుక్కుంటాను, లేకపోతే ఏం ప్రస్తుతానికి మార్కెట్లో ఏముంది, నేను ఏం నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఇలాంటివన్నీ. అంటే ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి, మీకు ఈ కన్వర్సేషన్ అంతా అర్థమైపోవట్లేదా? మీకు జాబ్ లేదు, H1 మీద వెళ్తున్నారు. అప్పుడు ఎయిర్పోర్ట్లో వాడు కనుక మీ మెసేజ్లు చెక్ చేసినా, లేకపోతే మీరు డిలీట్ చేసిన ఈమెయిల్స్ చెక్ చేసినా, ఎవరికో ఫ్రెండ్కి మెసేజ్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అక్కడికి వచ్చిన తర్వాత మంచి జాబ్ ఎత్తుకుంటాను రా అని, లేకపోతే మీ ఎంప్లాయర్కే పెడతారు, ఆఫ్టర్ ఐ కమ్ దర్ ఐ స్విచ్ టు అనదర్ ఎంప్లాయర్ అని. అంటే ఏంటి అని, మీరు జాబ్ లేకుండా H1 మీద వెళ్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో వాడికి ఆ మెసేజ్ చూస్తే అప్పుడు మీ మీద డౌట్ వస్తుంది అనమాట. కాబట్టి నిన్ను రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఏది ఏమైనా మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఈవెన్ బ్యాంకులోకి $100 వచ్చినా కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది పట్టుకుని మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎయిర్పోర్ట్ నుంచి ఎందుకు రిటర్న్ అవుతారు అనే దానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎక్కడైనా సరే లీగల్గా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఇల్లీగల్గా ప్రశాంతంగా బతకలేమప్ప. ఏదో లైఫ్ వెళ్తే వెళ్ళిపోతుంది, కానీ ఫారెన్లో ఉన్నామని చెప్పుకోవటానికి సుఖంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఫారెన్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్స్ రూల్స్ ఎప్పుడు వెళ్ళగొడతారో తెలియదు, ఎవడి బాధలు వాడుకుంటాయి. ఇండియాలో 20,000 వచ్చినా ప్రశాంతంగా బతికే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ట్రై టు బీ లీగల్. మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. మీరు పేరెంట్స్కి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెప్తూ ఉండండి. సో ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేసుకోండి. నాకు తెలిసి ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చింది, బాగుంది ఇన్ఫర్మేషన్ అనుకుంటే మాత్రం ప్లీజ్ కొంచెం షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.